తెలంగాణలో 15 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఇవన్నీ అందరికీ తెలిసిన చరిత్ర. వాస్తవానికి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ఎక్కువ శాతం మంది భావించారు. కొందరో రాజకీయం బాగా తెలిసిన వారే అప్పటి ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించారు. ఇప్పుడు మాత్రం ఓ నాయకుడు ఓటమి 6 నెలల ముందుగానే తెలిసిందని అంటున్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. నియోజకవర్గం మారినా విజయం మాత్రం చేజారలేదు. తొలిసారి ఎన్నికల్లో తప్ప దాదాపు 3 దశాబ్దాలు ఓటమి అనేదే ఎరగరు. అలాంటాయన 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తన రాజకీయ అనుభవం, అంత వయసు కూడా లేని మహిళా అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయనే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్లో ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు 6 నెలల ముందే తెలిసిందన్నారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రోత్సాహంతో పోటీ చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు ఖాయమన్నారు. కేసీఆర్ దర్శనికతతో పాలిస్తే 15 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో దివాలా తీసిందని విమర్శించారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు. సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని, ఆయనకు 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై వాకాబు చేయడానికి వరంగల్ రావడానికి రాహుల్ యత్నిస్తున్నారని, అయితే తన నిజస్వరూపం బయట పడుతుందని ముఖ్యమంత్రి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాహుల్ పర్యటనను రద్దు చేయించారన్నారు. కాగా ఎర్రబెల్లికి తన ఓటమి 6 నెలల ముందే తెలిస్తే పార్టీ ఓటమి కూడా తెలిసే ఉండాలి కదా అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. మరి ఆయన పార్టీకి ఈ విషయం చెప్పారా అనే సందేహం వ్యక్తమవుతుంది. మరోవైపు ఎర్రబెల్లి తమకు క్షేత్రస్థాయిలో ఎదురుగాలి వీస్తుందనే విషయాన్ని అయినా చేరవేశారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.